ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గౌరవ అధ్యక్షులుగా నియమించి నందున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణముల మార్కెట్ చట్టము 1966 మరియు రూల్స్ 1969 అనుసరించి 4/7/2020న పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాము. నేను నా యొక్క పదవీ కాలంలో మార్కెట్ చట్టము మరియు రూల్స్పై నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, ఎటువంటి రాగద్వేషాలకు మరియు అశ్రిత పక్షపాతమును పాల్పడకుండా రైతులకు మరియు వ్యాపారస్తుల యొక్క ప్రయోజనాలను కాపాడుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కోల్డ్ స్టోరేజ్ లేదన్నారు. కోల్డ్ స్టోరేజ్ గురించి నేను మాట్లాడటం కూడా జరిగింది. ఆల్రెడీ ఈ సొసైటీ ఫండ్స్ లోనే లాల్పూర్ రామ్ గారితో మాట్లాడాను. లాస్ట్ టైం మీటింగ్ లో కూడా కోల్డ్ స్టోరేజ్ తీసుకొచ్చే ఉద్దేశం నాకు ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాం. తప్పకుండా జాలయ్య గారి సహకారంతో ఇక్కడ మన రైతులందరికీ ఉపయోగపడేటట్టుగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాం. నేను కలిసిన వ్యక్తి వైఎస్ఏ, మరి ఆ వైఎస్ శ్రీనివాసరెడ్డి గారికి ఆ అమ్మాయి పేరు అరుణ భార్య, అమ్మాయికి ఇవ్వడం జరిగింది. అలాగే జాలయ్య గారి గురించి మీకు తెలిసింది అందరికీ, అది మంచి మెజార్టీ వచ్చిన ఊరు. అలాగే చామర్తిరావు కూడా మనకి దాదాపు మంచి మెజార్టీ వచ్చింది. అలాగే వెంకటరావుకి మంచి నాయకుడు ఆ గ్రామంలో ఇవ్వడం 500 మెజార్టీ వచ్చింది. ఈ అమ్మాయి యాక్చువల్గా అట్లాగే సుబాని ముస్లిమ్స్ అలా మిస్సెస్ ఫాతిమా, కోసూరు, పెద్దకోరపాటు నుంచి సుబాని గారికి ఇచ్చాము. అలాగే మన పార్టీ కష్టపడ్డ కాదర్ గారికి, అలాగే సుబాని గారికి పదవులు వచ్చినాయి. అలాగే నేను కలిసిన వ్యక్తి వైఎస్ఏ, మరి ఆ వైఎస్ శ్రీనివాసరెడ్డి గారికి ఆ అమ్మాయి పేరు అరుణ భార్య, అమ్మాయికి ఇవ్వడం జరిగింది. అలాగే పార్టీ ఆ గ్రామంలో నుంచి చెప్పాలంటే గారపాడు గ్రామంలో మనకి ఏజెంట్ లేడు. వాస్తవంగా చెప్పాలంటే ఆ గ్రామంలో నాకు తెలిసి 850 మైనస్ వచ్చింది. అలాంటి గ్రామంలో నిలబడి నా కోసం నిలబడి ఆయన పోరాడాడు. నిజంగా గొప్ప విషయం. ఎవరైనా సరే పార్టీ మెజార్టీ వచ్చిందా రాలేదని కాదు, కష్టపడ్డ వాళ్ళకి ఫలితం అనేది ఉంటుందనే దాని మీదే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సత్తెనపల్లి ట్రై చేశాను, రాలేదు. తర్వాత మొన్న ఆయన యాక్చువల్గా టీడీపీలో ఉండేటప్పుడు అయినా సరే పెద్దకోరపాడు నుంచి పోటీ చేశాకరావు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తావని చెప్పిన వ్యక్తి మన డొక్కా మాన్సూన్ సోద్ గారు. సరే, ఆయన సూచన మేరకు నా ప్రయత్నం చేసి నేను ఇక్కడ సీట్ సంపాయటం, మీరందరూ దాన్ని సపోర్ట్ చేసి మీరందరూ సపోర్ట్ తోటి నేను మంచి మెజార్టీతో గెలవటం నా అదృష్టం. తోటి తప్పకుండా ఎన్ని చేసే బాధ్యత తీసుకొని మన రైతులకు అన్ని ఏమి కావాలో అన్ని ఉపయోగపడేటట్టుగా మేము కమిటీలో ఉన్నాం కాబట్టి నేను కూడా కమిటీలో సభ్యుడిని. తప్పనిసరిగా అన్ని సదుపాయాలు చేసే ఏర్పాటు చేస్తాం. మీ అందరికీ తెలుసు అచ్చంపేట గురించి దాదాపు మంచి మెజార్టీ వచ్చిన మండలం అది. అలాగే కోసూరు నుంచి కూడా 5 ఇవ్వాల్సి వచ్చింది డైరెక్టర్లుగా. అలాగే అమరావతి 3, పెదకూరపాటు 2, బెల్లంకొండ 1 ఇవ్వాల్సి వచ్చింది. 2 అయితే లాస్ట్ మినిట్లో ఆ క్యాండిడేట్ ఎంపీటీసీగా నుంచోవడం జరిగింది, అందుకని మార్చడం జరిగింది. అలాగే దీంట్లో వైస్ చైర్మన్ గా మన దొడ్లేరు గ్రామం
నాకు మంచి మెజారిటీ ఇచ్చిన గ్రామం అది. మన నరసింహారెడ్డి గారి భార్య రమాదేవి గారు వైస్ చైర్మన్ గా నియమించడం జరిగింది. మీరు అందరూ సహకారం ఆమె కావాలని కోరుకుంటున్నాను. అలాగే పాశ్వం శ్రీనివాసరెడ్డి కోల్డ్ స్టోరేజ్ లేదంటున్నారు. కోల్డ్ స్టోరేజ్ గురించి నేను మాట్లాడటం కూడా జరిగింది. ఆల్రెడీ ఈ సొసైటీ ఫండ్స్ లోనే లాల్పూర్ రామ్ గారితో మాట్లాడాను. లాస్ట్ టైం మీటింగ్ లో కూడా కోల్డ్ స్టోరేజ్ తీసుకొచ్చే ఉద్దేశం నాకు ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాం. తప్పకుండా జాలయ్య గారి సహకారంతో ఇక్కడ మన రైతులందరికీ ఉపయోగపడేటట్టుగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాం. మాట్లాడే వ్యక్తి జాలయ్య గారనే నేను నిజంగా నమ్ముతున్నాను. అలాంటి వ్యక్తికి ఈ పదవి రావడం కూడా నేను చాలా ఆనందపడుతున్నాను. అలాగే మరి మా అందరికీ ఎప్పటి నుంచో సుపరిచితమైనటువంటి మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్ ప్రసాద్ గారు, మిత్రులు హనుమయ్య గారు, అంగిరెడ్డి గారు, బుజ్జి గారు, కంటే సాయి గారు, వేదిక చాలా మంది పెద్దలు ఉన్నారు. నియోజకవర్గంలో కూడా అనేక ప్రాంతాల నుంచి పార్టీ పెద్దలు వచ్చారు, పార్టీ అభిమానులు వచ్చారు. ఇందాక మనం వాళ్ళు చెప్పినట్టుగా ఈ కరోనా నుంచి కార్యక్రమాన్ని చాలా కుదించుకోవాలని పరిస్థితుంది. ఈ మధ్యకాలంలో నేను గతంలో 94 మార్చి 19వ తారీఖు నాడు మార్కెట్ చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో ఆ క్యాష్ ఉంటే క్యాష్ వేసాం. అంజనీర్ గారు చెప్పినట్టుగా ఆ రోజుల్లో చాలా బ్రహ్మాండం జరిగింది. అంతమంది జనం వచ్చారు. మరి ఈ రోజుల్లో అయితే మరి చాలా ఘనంగా గొప్పగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. పరిస్థితులు అనుగుణంగా లేనటువంటి కారణం చేత మరి మనం కుదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆనాడు మంత్రివర్యులు కన్నా లక్ష్మణ్ గారి సహాయ సహకారంతో ఇంకో విషయం చెప్పాలంటే ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు జిల్లాలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాయపాటి బ్రదర్స్ కానివ్వండి, చేపూరు అనగారు కానివ్వండి, శాసనసభ్యులుగా కన్నా లక్ష్మణ్ కానివ్వండి, నాకు సత్యనపల్లి మార్కెట్కే రికమెండ్ చేశారు. ఆనాడు మొక్కపాటి వెంకటేశ్వర మంత్రిగా ఉన్న సందర్భంలో ఓ నెల రోజులు మీకు ఆదేశిస్తామని చెప్పి రాయపాటి శ్రీనివాస్ గారు నాతో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట నెలకి ఆ ప్రభుత్వం చెన్నారెడ్డి గారి ప్రభుత్వం పట్టుకోవడం, జనార్దన్ రెడ్డి గారు మంత్రి కావడం, తర్వాత 4 నెలలు కన్నా లక్ష్మణ్ గారు మంత్రి అయినటువంటి సందర్భంలో మన కాన్స్టిట్యూన్సీ కూడా ఒక మార్కెట్ యార్డు తెచ్చుకుంటూ పోతే ఆయన చెప్పడం దాని ప్రకారం ప్రయత్నం చేసిన కొంచెం లేట్ అయ్యి 4 సంవత్సరాల తర్వాత ఇక్కడ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ రోజు కన్నా లక్ష్మణ్ గారు నాకు మాట ఇచ్చారు. నియోజకవర్గంలో ఎవరైనా పెద్దలు అడిగినా కూడా ఇదానికి నేను మాట ఇచ్చాను. ఇంకేదంటే అడగదు కానీ అది కాదని చెప్పినటువంటి పరిస్థితుల్లో 94 మార్చి 19వ తారీఖు నాడు నేను ఇక్కడ తొలి మార్కెట్ యార్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రభుత్వం ఉన్నాక 9 నెలలు, ప్రభుత్వం పోయిన తర్వాత 3 నెలలు, మొత్తం సంవత్సర కాలం ఆ రోజు నేను మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉండడం జరిగింది. ఆ 9 నెలల కాలంలోనే 10 ఎకరాలు భూమి కొనడం, ఇంకా మన మిత్రులు సాయిరెడ్డి గారు చెప్పినట్టుగా కొంత నష్టాన్ని కూడా మేము 40 బరాయించి పొలం కొనడం జరిగింది. ఆ రోజు కూడా ఎస్టిమేషన్ తయారు చేయించడం. మరి ఆ రోజు నాడు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు కోనేరు రంగారావు గారి దగ్గర వచ్చి మరి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా మరి చేయించడం కూడా జరిగింది. ఇంతకాలం మళ్ళీ 26 సంవత్సరాలు 4 నెలల తర్వాత మరి స్థానిక శాసనసభ్యులు నంబూరు శంకరరావు గారి యొక్క సహాయ సహకారాలతో మరి మళ్ళీ ఒకసారి నాకు ఈ యార్డ్ చైర్మన్ వచ్చినటువంటి అవకాశం జరుగుతుంది అని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే పార్లమెంట్ సభ్యులు మరి రామకృష్ణదేవరావు గారు కూడా ఈనాడు తప్పకుండా ఈ సమావేశానికి రావాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నప్పటికీ అనుకోకుండా మరి నిన్న ఆయన ఢిల్లీ వెళ్ళిన పరిస్థితిలో ఆయన రాలేకపోయారు. ఆయన యొక్క సహకారం కూడా మాకు ఆయన గర్దిస్తూ ఉంటాడు. మరి నాగేశ్వరరావు గారు చాలా చాతుర్యం గల వ్యక్తి, తండ్రి గారు. మరి ఆ గ్రామాల్లో చాలా చాలా ఒడిదుడుకులు ఉన్న గ్రామాలు చాలా చాకచక్యంగా రాజకీయాలు చేస్తూ మమ్మల్ని అందరినీ నడిపించినటువంటి వ్యక్తులు. శంకరరావుతో నా అనుబంధం చాలా సుదీర్ఘమైన అనుబంధం. చాలా మంచి వ్యక్తి, చాలా సౌమ్యుడు, ఎవరికి హాని చేయకూడదు, అందరికీ మేలు చేయాలని ఎప్పుడు తలచే వ్యక్తి. తన ఆర్థికంగా బిజినెస్ లో సంపాదించినప్పటికి కూడా రాజకీయాల్లోకి రావాలి, ప్రజాసేవ చేయాలి, ప్రజా జీవితంలో ఉండి చేయాలని చిన్నప్పటి నుంచి కోరిక.
మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే కావాలని చాలా ప్రయత్నం చేశాడు. మన మధ్య నేను ఏం చేయమంటారని నా దగ్గరకు వచ్చాడు. శంకరరావు గాలి తోలుతా ఉంది, ఇంకా ఆగే పని లేదు, మేమేదో వెళ్ళుకొని ఉన్నాం, నువ్వు వెళ్ళిపో అర్జెంటుగా వెళ్ళిపోమని చెప్పారు. ప్రపంచం మొత్తం కథలతో తలకిందులు అవుతున్నప్పటికీ కూడా మరి ధైర్యం చేసి ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసి మరి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యానిమేటర్స్ 5 ఇక్కడ రావాలి. జగన్ గారికి పాలాభిషేకం ఉంది, జగన్ గారి ఫోటోకి పాలాభిషేకం ఉంది. యానిమేటర్స్ 5 ఇక్కడ రావాల్సిందిగా కోరు. ఎవరికి వాళ్ళు ఒక 4-5 అడుగులు దూరంతో ఉండి ఏదైనా పనులు చేసుకోండి. దయచేసి చాలా సీరియస్ గా ఉంది కేసులు. నా కోసం కూడా ఎవరు రావద్దు. మీకుంటే ఫోన్ల ద్వారానే నేను పనిచేసి పెడతాను. మీరు ఎవరు కూడా గుంటూరు రాకుండానే మాక్సిమం పిఏకి ఫోన్ చేయండి, లేకపోతే నాకు ఫోన్ చేయండి, అక్కడే పనులు చేసి పెట్టే ఏర్పాటు చేస్తాను. దయచేసి మీరు గుంటూరు వచ్చి అక్కడ ఇబ్బంది పడద్దు. ఇక కలవటం కూడా కష్టంగా ఉన్న పరిస్థితులు ఉంటాయి. నేను సోషల్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా 16 మంది నియోజకవర్గం అన్ని మండలాల నుంచి డైరెక్టర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నేను మరోసారిగా సోషల్ యార్డ్కి 1994 మార్చి 19వ తారీఖున కౌంటర్ చైర్మన్గా రోజు ఒకసారి అప్పుడున్నటువంటి మంచి కనవేశన సహకారంతో మరి మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమించడం జరిగింది. అప్పుడు మరి నేను ఒక సంవత్సర కాలం ఉన్నాం. సంవత్సర కాలంలో 9 నెలలు ప్రభుత్వం ఉంది, తర్వాత 3 నెలలు ప్రభుత్వం కూడా లేదు. ఆ షార్ట్ పీరియడ్లోనే మరి మార్కెట్ యార్డ్కి 10 ఎకరాలు భూమి కొనడం కానివ్వండి, భూమి కొనేదానికి కూడా లాస్ వచ్చినా కూడా బరాయించుకోవడం జరిగింది. అలాగే మరి సత్యంపల్లి మార్కెట్ యార్డ్ నుంచి కోస్టల్ మార్కెట్ యార్డ్కి ఆస్తులు పంపం చేసాం. ఎస్టిమేట్లు తయారు చేయించి ఆనాడు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి కొన్నేరు రంగారావు చేత నాకు శంకుస్థాపన రాయివేయటం జరిగింది. తర్వాత 26 సంవత్సరాల 4 నెలల తర్వాత మరి మరోసారి ఈరోజు మనకి శాసనసభ్యులు నమ్మూరు శంకరరావు సహాయ సహకారాలతో మరి ఒకసారి మళ్ళీ మార్కెట్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరి ఎంపీ కృష్ణదేవరావు యొక్క సహకారం ఉంది. దీని వెనక మరి మంత్రి బొత్స సత్యనారాయణ యొక్క సూచనలు కానీ సహాయ సహకారాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను రైతు సమస్యల మీద మంచి అవగాహన ఉంది. ఎందుకంటే నాకు 50 సంవత్సరాల నుంచి నేను 1967లో డిగ్రీ పాస్ అయిన తర్వాత 53 సంవత్సరాలుగా వ్యవసాయమే ఒక ప్రధాన వృత్తిగా నేను ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి వ్యాపారాలు లేవు. రైతు సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిని, వ్యవసాయం చూస్తున్నటువంటి వ్యక్తిని. మరి నేను ఈ మార్కెట్ యార్డ్ ద్వారా ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ రైతుకి ఉపయోగపడే కార్యక్రమాలు యార్డ్ ద్వారా ఏం చేయగలుగుతామో దానికోసం మరి అన్వేషణ చేస్తామని, ఇప్పుడున్నటువంటి పత్తి కొనుగోలు కానీ ఇవన్నీ కాకుండా ఇంకా వేరే రకమైనటువంటి సరుకులు ఈ యార్డ్లో మరి అమ్మేదాని కోసం కూడా అమ్మించేదాని కోసం కూడా మరి ప్రయత్నం చేస్తామని, దానికోసం మరి ఇక్కడ ఉన్నటువంటి నాతో డైరెక్టర్లు మరి ఉన్నటువంటి స్టాఫ్ సెక్రటరీ యూనిట్ కానీ లేదా ఎమ్మెల్యే ఎంపీ సహకారం ఉంటుంది. అవసరమైతే ఈ డైరెక్టర్లు కాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు పెద్దలు ఉంటారు, వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఇక్కడ ఈ యార్డ్లో ఏమేమి కార్యక్రమం చేయాలి మేము రైతుల కోసం దాన్ని కూడా మరి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమంది ఇందాక మా సూచన చేశారు, ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ లాంటి పెట్టాలని దాని మీద కోల్డ్ స్టోరేజ్ దాని గురించి కూడా మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అక్కడ కోల్డ్ స్టోరేజ్ కూడా ఇక్కడ పెట్టేదాని కోసం కూడా ప్రయత్నం చేస్తూ రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి.